C language సెకండ్ క్లాస్లో మనం ఫస్ట్ వాట్ ఈజ్ సి లాంగ్వేజ్ అనేది నేర్చుకుందాం. వాట్ ఈజ్ సి లాంగ్వేజ్? సి లాంగ్వేజ్ అంటే ఇది హై లెవెల్ ప్రొసీజర్ ఓరియంటెడ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏదైతే లాంగ్వేజ్ సింటాక్స్ పరంగా ఇంగ్లీష్ లాగా ఉంటుందో ప్లస్ మనకి ఈజీగా అర్థం అవుతుందో ఆ లాంగ్వేజ్ని ఏమంటారంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్ అయితే మనకి ఫంక్షన్స్ లేదంటే మెథడ్స్ ఇంప్లిమెంటేషన్ని సపోర్ట్ చేస్తుందో దాన్నే ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటాం. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్ అయితే మనకి టాప్ డౌన్ అప్రోచ్లో కనుక బ్లాక్స్ని సపోర్ట్ చేస్తుందో దాన్నే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఈ బ్లాక్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్, మెథడ్స్ ఏంటి అనేది మనం అప్కమింగ్ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ సి లాంగ్వేజ్? నథింగ్ బట్ ఇట్ ఈస్ హై లెవెల్ procedure oriented structured programming language. High level nothing but the language which is syntactically similar to English, and if it is easy to understand, that kind of language we can say it as high level language. Procedure oriented language nothing but the language which supports functions or methods implementation, that kind of language we can say it as procedure oriented. Structured programming language nothing but in a top-down approach, if it supports blocks, then we can say it as structured programming language. ఇది వాట్ ఈస్ సి లాంగ్వేజ్ గురించి. నెక్స్ట్ మనం ఈ సి లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి ఎటువంటి అప్రోచ్ని ఫాలో అవుతామంటే నార్మల్ లాంగ్వేజెస్ని నేర్చుకోవడానికి ఏదైతే అప్రోచ్ ఉంటుందో దీనికి కూడా అదే విధమైన అప్రోచ్ ఉంటుంది. సపోజ్ మనం కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నాం, దీనికోసం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే లెటర్స్ లేదంటే ఆల్ఫాబెట్స్ అంటాం. ఏంటి లెటర్స్ అంటే A to Z లెటర్స్ నేర్చుకోవాలి. తర్వాత ఏం నేర్చుకోవాలంటే వర్డ్స్ అంటే దిస్, దట్, వాజ్, వేర్ అనేటువంటి వర్డ్స్. తర్వాత ఏం నేర్చుకుంటామంటే సెంటెన్సెస్ అంటే దిస్ ఈజ్ పెన్, దట్ ఈజ్ కార్, ఇటువంటి సెంటెన్సెస్. దీని తర్వాత ఏంటంటే మనం ఏదైనా ఒక ఎస్సేని రాయడం కానీ లేదంటే స్పీచ్ ఇవ్వడం కానీ నేర్చుకుంటూ ఉంటాం. ఇది నార్మల్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం ఫాలో అయ్యే అప్రోచ్. సేమ్ థింగ్ ఈ సి లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి కూడా మనం ఇదే అప్రోచ్ని ఫాలో అవుతాం. లెటర్స్ ప్లేస్లో నేర్చుకునేటువంటిది ఏంటంటే క్యారెక్టర్ సెట్. ఈ వర్డ్స్ ప్లేస్లో నేర్చుకునేటువంటిది ఏంటంటే టోకెన్స్. ఈ సెంటెన్సెస్ ప్లేస్లో నేర్చుకునేటువంటిది కంట్రోల్ స్టేట్మెంట్స్ లేదంటే కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటాం. ఈ ఎస్సే లేదా స్పీచ్ ప్లేస్లో నేర్చుకునేటువంటిది ఏంటంటే ప్రోగ్రామ్ లేదంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయొచ్చు. సో ముందుగా దీనిలో క్యారెక్టర్ సెట్ నేర్చుకోవాలి మనం. ఈ క్యారెక్టర్ సెట్ ఎందుకో చూద్దాం. క్యారెక్టర్ సెట్ దేనికోసం అంటే సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేయాలంటే యూజ్ చేసేది ఈ క్యారెక్టర్ సెట్. క్యారెక్టర్ సెట్లో బేసిక్గా ఏముంటాయంటే కీబోర్డ్లో ఉండే జనరల్గా అన్ని కీస్ ఉంటాయి ఈ క్యారెక్టర్ సెట్లో. ఫస్ట్ ఉండేటువంటిది ఏంటంటే అప్పర్ కేస్ లెటర్స్ అంటే క్యాపిటల్ A to Z. నెక్స్ట్ ఉండేటువంటివి లోయర్ కేస్ లెటర్స్ అంటే స్మాల్ A to Z. నెక్స్ట్ ఉండేటువంటివి ఏంటంటే డిజిట్స్, ఏదైనా నెంబర్ తీసుకోండి 0 to 9 నెంబర్ కాంబినేషన్లోనే ఉంటుంది. ఇంకా సమ్ అదర్ క్యారెక్టర్స్ ఉంటాయి. అదర్ క్యారెక్టర్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ ఇటువంటి సింబల్స్ ఉంటాయి. ఇంకా ఏముంటాయంటే వైట్ స్పేసెస్ ఉంటాయి.
వైట్ స్పేసెస్ అంటే సపోజ్ నేను ఇక్కడ రాస్తున్నాను దిస్ స్పేస్ ఈజ్ అని. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పేస్ అనేది కనబడదు. ఏదైతే కనబడదో దాన్నే వైట్ స్పేస్ అంటాం. ఇక్కడ ఉన్నటువంటిది స్పేస్, సో దీన్ని మనం స్పేస్ అనొచ్చు, లేదంటే బ్లాంక్ అంటాం. నేను ఇక్కడ దిస్ ఈజ్ రాసి ఎంటర్ కీని ప్రెస్ చేసి కింద రాస్తున్నాను దట్ అని. ఈ ఎంటర్ కూడా కనిపించదు. ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే కర్సర్ నెక్స్ట్ లైన్కి వస్తుంది. దీన్ని న్యూ లైన్ అంటారు, లేదా న్యూ లైన్ క్యారెక్టర్ అంటాం ఈ ఎంటర్ని. ప్లస్ ఇక్కడ దట్ రాసిన తర్వాత నేను మల్టిపుల్ స్పేసెస్ ఇచ్చి వాజ్ అని రాస్తున్నాను. మల్టిపుల్ స్పేస్లు ఇవ్వడానికి మనం ట్యాబ్ ప్రెస్ చేస్తాం. ఇది కూడా కనిపించదు, నథింగ్ బట్ ట్యాబ్ స్పేస్ అంటాం. ఇవన్నీ కూడా వైట్ స్పేసెస్ కిందికి వస్తాయి. బ్లాంక్ అంటే స్పేస్, న్యూ లైన్ అంటే ఎంటర్ కీని ప్రెస్ చేసినప్పుడు వచ్చేది, ట్యాబ్ అంటే కీబోర్డ్లో ట్యాబ్ కీని ప్రెస్ చేస్తే ట్యాబ్ స్పేస్ వస్తుంది. ఇవన్నీ కనిపించవు, దీన్నే వైట్ స్పేసెస్ అని అంటాం. See here again, character set. Character set basically it is used to design the C language program. It includes uppercase letters capital A to Z, lowercase letters small a to Z. Digits are from 0 to 9. Some other characters like addition, subtraction, multiplication, division, modulus. White spaces includes blank, nothing but space. New line, nothing but whenever you press enter key we can say it as new line. Then tab space, nothing but whenever you press tab key in the keyboard you will get a tab space. So this is regarding what means character set. సో ఇక్కడ ఈ క్యారెక్టర్ సెట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ నేర్చుకోవాల్సింది టోకెన్స్. ఈ టోకెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో టోకెన్స్ ని ఏమంటామంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం, లేదంటే స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్స్ ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని టోకెన్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే దానిలో మనం ఏం వాడతామంటే బ్రిక్స్ని వాడతాం. సేమ్ థింగ్ అదే విధంగా ఒక ప్రోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే యూజ్ చేసేటువంటి బిల్డింగ్ బ్లాక్స్ని లేదంటే స్మాలెస్ట్ అతి చిన్న యూనిట్స్ని ఏమంటామంటే టోకెన్స్ అంటాం. Tokens are nothing but these are the building blocks of a programming language or smallest individual units in a programming language. We can say them as tokens. Tokens ఏమేమి ఉంటాయంటే ఒకటి ఐడెంటిఫైయర్స్, నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్, నెక్స్ట్ కాన్స్టెంట్స్, నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్స్. మెయిన్గానైతే ఈ 4 ఉంటాయి. ఫస్ట్ మనం ఈ ఐడెంటిఫైయర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటంటే ఇవి నేమ్స్. వేటి యొక్క నేమ్స్ అంటే వేరియబుల్ నేమ్స్ కావచ్చు, లేదంటే ఫంక్షన్ నేమ్స్ కావచ్చు, లేదంటే లేబుల్స్ నేమ్స్ కావచ్చు, లేదంటే అదర్ యూజర్ డిఫైన్డ్ ఐటమ్స్ యొక్క నేమ్స్ని ఏమంటారంటే ఐడెంటిఫైయర్స్ అంటారు. సో ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, లేబుల్ అంటే ఏంటో మనం అప్కమింగ్ సెషన్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఐడెంటిఫైయర్ యొక్క నేమ్లో ఏముండొచ్చు అంటే ఇంతకుముందు చెప్పినటువంటి లెటర్స్ ఉండొచ్చు. లెటర్స్ అంటే స్మాల్ ఏ టు జెడ్ కావచ్చు, లేదంటే క్యాపిటల్ ఏ టు జెడ్. ప్లస్ డిజిట్స్ ఉండొచ్చు. డిజిట్స్ అంటే 0 to 9. ఇంకా ఒకటే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏంటిదంటే అండర్ స్కోర్ ఉండొచ్చు. అండర్ స్కోర్ అంటే మైనస్ సింబల్ కింద ఉంటే అండర్ స్కోర్ అంటాం. ఇవన్నీ ఈ ఐడెంటిఫైయర్ నేమ్లో ఉండొచ్చు. ఐడెంటిఫైయర్కి నేమ్ ఇవ్వడానికి సమ్ రూల్స్ ఉన్నాయి. ఏంటి రూల్స్ అంటే నేను ఇక్కడ రాస్తున్నాను సంథింగ్ శ్రీనివాస్ అని. ఈ శ్రీనివాస్లో ఫస్ట్ ఉన్నటువంటిది ఎస్ అనేది లెటర్, లేదంటే ఇక్కడ రాస్తున్నాను అండర్ స్కోర్ శ్రీని అని.
రూల్స్ ఏంటంటే ఐడెంటిఫైయర్ నేమ్ కంపల్సరీ ఒక లెటర్ తో స్టార్ట్ కావాలి. ఇక్కడ ఎస్ అనేది లెటర్, లేదంటే అండర్ స్కోర్ తో స్టార్ట్ కావాలి. ప్లస్ ఇక్కడ రాస్తున్నాను దిస్ స్పేస్ ఈజ్ అని. ఐడెంటిఫైయర్ నేమ్ లో మధ్యలో ఇది ఉండొద్దు, ఇది ఇన్ ద సెన్స్ స్పేస్ అనేది ఉండొద్దు. థర్డ్ రూల్ ఏంటంటే ఇక్కడ ఏ అని రాస్తున్నా, ఇది ఒకటే లెటర్. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను దిస్ ఈజ్ ఏ, ఇవి మల్టిపుల్ లెటర్స్. ఐడెంటిఫైయర్ యొక్క లెంత్ ఎంత ఉండొచ్చు అంటే ఒకటే లెటర్ ఉండొచ్చు, లేదంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉండొచ్చు. నథింగ్ బట్ లెంత్ సింగిల్ లెటర్ ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్ లెటర్స్ ఉండొచ్చు, ఆర్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. కానీ మధ్యలో ఏముందంటే స్పేస్ ఉండొద్దు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఐడెంటిఫైయర్ నేమ్ లెటర్ తోనైనా స్టార్ట్ కావాలి, లేదంటే అండర్ స్కోర్ తోనైనా స్టార్ట్ కావాలి. దెన్ మధ్యలో ఏముండొద్దు అంటే స్పేస్ ఉండొద్దు. దీని యొక్క లెంత్ ఎలా ఉండొచ్చు అంటే సింగిల్ క్యారెక్టర్ ఉండొచ్చు, లేదంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ అయినా ఉండవచ్చు. ఇది ఓవరాల్ గా దేని గురించి అంటే ఐడెంటిఫైయర్స్ గురించి. సో see here again, identifiers are nothing but these are the names of the variables, functions, labels and other user defined items. We can say them as identifiers. What do you mean by variable, function, label? We will discuss them later on. Then this identifier name can contain letters small a to z, capital A to z. Digits are from 0 to 9. Only one special character, that is underscore. Then we have some rules to name the identifiers. Identifier name must and should begin with a letter. Here S is the letter. Or it can also start with underscore. Letter identifier name must and should begin with a letter or underscore. Then it should not include any space. Then it can be of any length from single to multiple characters. సో ఇది ఐడెంటిఫైయర్స్ గురించి. నెక్స్ట్ టోకెన్ ఏంటంటే కీవర్డ్స్. సో కీవర్డ్స్ అంటే వీటిని ఏమంటామంటే మనం రిజర్వ్డ్ వర్డ్స్ అంటాం. రిజర్వ్డ్ వర్డ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇవి ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో ఉండేటువంటి వర్డ్స్ ని ఏమంటారంటే మనం రిజర్వ్డ్ వర్డ్స్ అంటాం. సో ఈ రిజర్వ్డ్ వర్డ్స్ కి ఇంకో పేరు ఏంటంటే కీవర్డ్స్. సి లాంగ్వేజ్ లో మొత్తం ఎన్ని కీవర్డ్స్ ఉంటాయంటే 32 కీవర్డ్స్ ఉంటాయి. ఏం కీవర్డ్స్ ఉంటాయంటే ఇఫ్, ఫర్, వైల్, డూ, ఇంట్, ఫ్లోట్, ఈ విధంగా మొత్తం 32 కీవర్డ్స్ ఉంటాయి. దీనిలో ప్రతి కీవర్డ్ కి కూడా ఒక మీనింగ్ ఉంటుంది, ప్లస్ ఒక పర్పస్ ఉంటుంది. సో ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ కీవర్డ్స్ ని ఇక్కడ చెప్పిన వాటిగా వాడద్దు. వేటిగా వాడద్దు అంటే వేరియబుల్ నేమ్స్ గా, ఫంక్షన్ నేమ్స్ గా, ప్లస్ లేబుల్స్ నేమ్స్ గా ఈ కీవర్డ్స్ ని మనం వాడకూడదు. ఇది కీవర్డ్స్ గురించి. See here again, keywords nothing but keywords are the reserved words. Nothing but these are already present in the C language. Each keyword will have its own meaning and its own purpose. In the C language we have 32 keywords like if, for, while, do, int, float. All these are in lowercase only. These keywords should not be used as the names of the variables or functions or labels or any other user defined items. So this is regarding what means keywords. So in the tokens till now we have seen about identifiers and keywords. Remaining things we will discuss later on. Thank you.